హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అమ్మ పులి నాన్న పులి. అదేంటంటే అనగనగా ఒక అడవిలో అమ్మ పులి నాన్న పులి అనేవి ఉండేవన్నమాట. వాటికి 3 పిల్లలు. ఆ తర్వాత కొంతకాలానికి నాన్న పులికి పెద్ద జబ్బు చేస్తుంది. ఒక రోజున నాన్న పులి పిల్లల దగ్గరికి పిలిచి, నేను చనిపోయేలోపు మీకు కొన్ని విషయాలు చెప్పాలి, ఇవి మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. మనం ఈ అరణ్యానికి రాజులమే. అరణ్యం మొత్తం సంచరిస్తూ ఇష్టం వచ్చిన జంతువుని చంపి తినవచ్చు, కానీ మనిషి అనే మృగము ఒకటి ఉంది, అది మీకు తెలియదు. అది చాలా జిత్తులు మారిది, శక్తి గలది. అందుకని మీరు ఎప్పుడూ కూడా మనిషి జోలికి వెళ్ళకండి అని చెప్పి పాపం ఆ నాన్న పులి చనిపోతుందన్నమాట. అయితే అలా చాలా కాలం వరకు నాన్న పులి చెప్పినట్టే ఆ 3 పిల్లలు, అంటే ఆ 3 పులి పిల్లలు నడుచుకుంటూ ఉంటాయన్నమాట. వాటికి కావలసిన ఆహారము ఆ అడవిలోనే వేటాడి తింటూ ఉండేవన్నమాట. అయితే మనిషిని వేటాడాలి అని మనసులో అస్సలు అవి అనుకునేవే కాదనమాట. తండ్రి చెప్పినట్టే అవి మనిషి గురించి అస్సలు ఆలోచించేది కాదనమాట. కానీ చిన్న పులికి మాత్రము తండ్రి చెప్పిన సలహా రోజు రోజుకి నమ్మాలి అనిపించటం లేదనమాట. లాస్ట్ చిన్న పులికి, తమ్ముడు పులికి ఎలాగైనా సరే మనిషిని వేటాడి అది తినాలి, ఆ మాంసం ఎలా ఉంటుందో రుచి చూడాలి అని ఆ తమ్ముడు పులికి ఉండేదనమాట. ఈ విషయము ఈ తల్లి పులికిను ఈ అన్న పులులకి తెలిసిపోతుంది. తెలిసి అవి, వద్దు, నువ్వు అనవసరంగా అటువంటి ఆలోచనలు ఏం పెట్టుకోవకు, నాన్న చెప్పాడు కదా మనిషి జోలికి వెళ్ళొద్దని అని చెప్పి ఎంతో చెప్పి చూస్తాయి అన్నమాట అవి. కానీ తమ్ముడు పులి మట్టుకి తను పట్టిన పట్టు విడవదు. ఇక చెప్పి చెప్పి లాభం లేదని చెప్పి ఆ తల్లి పులిను ఆ అన్న పులులు ఇంకా వీడిని వదిలేస్తాయి అన్నమాట. ఈ తమ్ముడు పులిని వదిలేస్తాయి. ఈ తమ్ముడు పులి ఏం చేస్తుంది, మనిషి గురించి తెలుసుకొని వేటాడాలి అని దానికి ఆలోచన తప్ప ఇంకా అసలు ఏం జరుగుతుంది, దానివల్ల మనం ఎంత ఇబ్బందులో పడతామో అట్లాంటివి ఏమీ ఆలోచించదనమాట. ఆలోచించకుండా అదేం చేస్తుంది, మనిషి జంతువుని వెతుక్కోవాలని బయలుదేరుతుంది అనమాట. అంటే అంతవరకు అది ఎప్పుడు మనిషిని చూడలేదనమాట. అందుకని ఆ మనిషి జంతువు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుని అది అలాగా వెళుతూ ఉంటుందన్నమాట. వెళుతూ ఉంటే దానికి దారిలోనూ ఒక ముసలి ఎద్దు కనిపిస్తుంది. దాని ఒంటి నిండా వాతలు, దెబ్బల గుర్తులు ఉంటాయన్నమాట. పాపం అది బక్క చిక్కిపోయి ఉంటుంది. అక్కడ ఒక పచ్చిక వేస్తూ కనిపిస్తుంది అనమాట ఈ తమ్ముడు పులికి. ఇదేం చేస్తుంది, ఈ తమ్ముడు పులి దాని దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఒక్కసారి తల ఎత్తి చూడు, మనిషి అంటే నువ్వేనా అని అడుగుతుంది. అడిగితే ఆ ఎద్దు అంటుంది, అబ్బే అది నేను కాదు, ఏంటి మనిషితో నీకేం పని, నన్ను ఎద్దు అంటారు అని చెప్తుంది. చెప్తే ఏమీ లేదు, మనిషిని వేటాడి ఆ మాంసం ఎలా ఉంటుందో రుచి చూడాలని ఉంది నాకు, అందుకని అడుగుతున్నాను అంటుందన్నమాట. అంటే అయ్యయ్యో, మనిషిని వేటాడటమేనా, పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టు, నా ఈ స్థితికి ఎవరు కారణం అనుకుంటున్నావు, ఆ మనిషే నా చేత బాగా చాకరీ చేయించుకొని నేను బలంగా ఉన్నంతకాలము నా చేత చాకరీ చేయించుకొని నేను ముసలిదాన్ని అయిపోయిన వెంటనే నన్ను ఇలా బయటకు తోలేశాడు. అదేంటి, ఆ మనిషికి స్వార్థము, తెలివితేటలతో కూడిన బలము గల జంతువు అది. అటువంటి మనిషి జంతువుని ఇంకొకటి నేను అసలు ఇప్పటి వరకు చూడలేదు. అటువంటి మనిషి జంతువు జోలికి పోవద్దు నువ్వు అని చెప్పి ఆ బక్క చిక్కిన ఎద్దు చెప్తుందనమాట. కానీ తమ్ముడి పులికి ఆ మాటలు ఏమీ నచ్చవు. నవ్వుకుంటూ అలా ఇంకా కొంత దూరం నడుచుకుంటూ వెళ్తుందనమాట. వెళ్ళగా దానికి ఒక చోట ఒక ముసలి ఏనుగు కనిపిస్తుంది. ఆ ముసలి ఏనుగు ఎలా ఉంటుంది, చర్మం అంతా వేలాడుతూ బాగా చిక్కిపోయి చాలా ముసిల్దైపోయి కనిపిస్తుంది అనమాట. అయితే ఈ తమ్ముడు పులి ఆగి, మనిషి అంటారు, నువ్వు ఎప్పుడైనా చూసావా అని అడుగుతుంది ఆ ఏనుగుని. అడిగేటప్పటికి ఆ ఏనుగు అంటుంది, అబ్బే ఏంటి, ఎందుకు నీకు
అని అడుగుతుంది. అడిగితే అబ్బాయి ఏమీ లేదు, నాకు మనిషిని వేటాడి దాని మాంసం తినాలని చెప్పి చాలా సరదాగా ఉంది అని తమ్ముడు పులి అంటుంది. అనేటప్పటికీ ఆ ఏనుగు ఆ మాటలు విని, ఏంటి నువ్వు చూసావా నా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నానో, నేను నన్ను చూసావా, అసలు నీకు బుద్ధి ఉందా లేదా, మంచిదానివేను, అసలు ఇప్పటి వరకు ఇప్పుడున్న నా ఈ పరిస్థితికి కారణం ఏమిటనుకుంటున్నావు, ఆ మనిషేను నేను వయసులో ఉన్నప్పుడు ఎంత బలంగా ఉండేదాన్ని, నన్ను ఎదిరించే వాళ్ళు ఎవ్వరూ లేరని చాలా గర్వంగా అడవి అంతా విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాడిని, కానీ ఏమి లాభము, ఈ మనిషి నన్ను గోతిలోకి దించి నన్ను మచ్చిక చేసుకుని నా చేత తనకు కావలసిన పనులన్నీ చేయించుకునేవాడు, నాకు ఓపిక ఉన్నంత వరకు నాకు తిన్నంత ఆహారం పెట్టి నా చేత అంతా చాకరీ చేయించుకున్నాడు, చివరికి నేను ముసలిదాన్ని అయిపోయానని చెప్పి నేనేం పని చేయలేకపోతున్నానని నన్ను ఇలాగ ఈ అడవిలోకి తరిమేశాడు, మనిషి కన్నా స్వలాభం చూసుకునే జంతువు ఇంకొకటి ఏదీ లేదు, నువ్వు నా మాట విని తిరిగి అడవిలోకి వెళ్ళిపో అని చెప్తుంది. చెప్తే ఈ తమ్ముడు పులికి ఈ ముసలి ఏనుగు చెప్పిన మాటలు ఏమీ నచ్చవన్నమాట. నచ్చక వీళ్ళందరూ ఇలాగే చెప్తున్నారు, వీళ్ళేంటి ఎలాగైనా సరే ఈ మనిషి జంతువుని నేను వేటాడాలి, దాని మాంసం తినాలి, రుచి తెలుసుకోవాలి అని చెప్పి అది ఇంకా పట్టుదలగా ఇంకా కొంత దూరం అలా వెళ్తూ ఉంటుందన్నమాట. వెళ్తూ ఉండగా దానికి చెట్టుని రంపంతో కోస్తున్న శబ్దం వినిపించి తమ్ముడు పులి ఏం చేస్తుంది, ఆ శబ్దం వినిపించిన వైపు వెళ్తుందనమాట. వెళ్ళి చూసేటప్పటికి అక్కడ ఒక కట్టెలు కొట్టుకునేవాడు రంపంతో చెట్టుని కోస్తూ కనిపిస్తాడనమాట. అప్పుడు ఈ తమ్ముడు పులి అతను చూస్తూ, మనిషి అంటే నువ్వేనా అంటుంది. అనేటప్పటికీ అతను ఏం చేస్తాడు, తల పైకెత్తి నేనే మనిషిని, నీకేమిటి అతనితో పని అంటాడు. అనేటప్పటికీ నేనే మనిషిని అనే మాటలు వినేసరికి తమ్ముడి పులికి చెప్పలేనంత సంతోషం వేస్తుందనమాట. అమ్మయ్య, చివరికి నేను జంతువుని చూశాను, నాకు మనిషి జంతువు దొరికాడు ఇన్ని రోజులకి అని చెప్పి అది అనుకొని, నీకోసమే వెతుకుతున్నాను, నిన్ను చంపి నీ మాంసం తినాలని నాకు కోరిక అంటుంది. అనేటప్పటికీ పాపం అట్లాగా నువ్వు ఒట్టి పిచ్చిదానిలాగా ఉన్నావే, ఒక పులి చేత చచ్చేంత బలహీనుడు అనుకుంటున్నావా మనిషి అంటాడు వాడు. అనేటప్పటికీ ఈ తమ్ముడు పులి గట్టిగా నవ్వి, నిన్ను చూస్తేనే తెలుస్తోంది నువ్వెంత బలవంతుడువో అని పులి గట్టిగా నవ్వుతుందనమాట. అప్పుడు వాడు అంటాడు, చూపిస్తానుండు నా బలం ఎంతో, నా వెంటరా అని చెప్పి ఆ మనిషిని తన వెంట ఆ మనిషి ఏం చేస్తాడు, తన వెంట పులిని తీసుకుని వెళ్తాడనమాట. వెళ్ళి తను కొయ్య దుంగలతో కట్టుకున్న ఇంటిని చూపిస్తాడనమాట. చూపించి, దీన్ని ఇల్లు అంటారు, అది నేనే కట్టుకున్నాను, అందులో ఉంటే ఎండ వాన చలి నన్ను ఏమీ చేయలేవు, వాటన్నింటి నుంచి నేను కాపాడుకోగలుగుతాను నన్ను నేను, మీరు అలా చేయగలరా, మీరు ఎండ వాన చలి ఎదిరించలేనప్పుడు మీకు ఎంత బలం ఉంటే ఏం ప్రయోజనము అని వాడు అలా చెప్తూనే ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపు వేసేసుకుంటాడనమాట. ఆ మనిషి వేసేసుకునేటప్పటికి ఆ మాటలు వినేసరికి తమ్ముడు పులికి బాగా కోపం వస్తుంది. కోపం వచ్చి అంటుంది, నేను ఈ అరణ్యానికే రాజుని, నాకన్నా బలవంతులు ఎవ్వరూ లేరు, నా శరీరం చూడు ఎంత అందంగా బలంగా ఉందో, నేను ఉండాలి ఆ ఇంట్లో, నువ్వు కాదు, నీ వంటి బలహీనమైన జంతువులు కాదు ఆ ఇంట్లో ఉండవలసింది, నాలాంటి బలవంతుడు ఉండాలి ఆ ఇంట్లోనూ, నువ్వు బయటికి రా, బయటకు వచ్చి నాకు ఆ ఇల్లు అప్పచెప్పకపోతే చూడు నిన్నేం చేస్తానో నేను అని గట్టిగా గర్జిస్తుందనమాట ఆ తమ్ముడు పులి. గర్జించేటప్పటికి అప్పుడు ఈ కట్టెలు కొట్టుకునేవాడు బయటకు వచ్చి, నువ్వు చెప్పిందే నిజము, ఆ ఇంట్లో నువ్వే ఉండు, నువ్వే ఉండదగిన దానివి అని చెప్పేసి అంటాడనమాట. అనేటప్పటికీ అప్పుడు ఈ తమ్ముడు పులి ఏం చేస్తుంది, ఆ ఇంట్లోకి వెళ్తుంది. వెళ్ళి దానికి సంతోషంగా అరణ్యం అంతా వినిపించేటట్టు గట్టిగా గర్జిస్తుంది అనమాట. గర్జించి సంతోషంగా అది ఆ ఇల్లంతా చూస్తుండేటప్పటికీ అది ఈ మనిషిని చంపి తినాలి అనే ఆ విషయం ఒక్క నిమిషం మర్చిపోతుంది అనమాట. మర్చిపోయి గట్టిగా సంతోషంగా గర్జిస్తుంది. వెంటనే ఈ మనిషి ఏం చేస్తాడు, తలుపు బయట నుంచి గడియ పెట్టేసి వాడు గప్చుప్పుగా వాడు వెళ్ళిపోయేటప్పుడు పాపం ఈ తమ్ముడు పులికి ఏం చేయాలో తెలీదు, బయటికి రాలేదు, అందులోనే ఉండిపోతుంది. తిండి నీళ్లు ఏమీ ఉండవు కదా, బయటికి రాలేక గర్జించి తిండి నీళ్లు లేక నీరసించిపోయి అందులోనే కొన్ని రోజులకి చనిపోతుంది అన్నమాట. సరేనా మరి?
అందుకే మనమే బలవంతులము, మనమే చాలా తెలివైన వాళ్ళము అని ఎప్పుడూ అనుకోకూడదు అనమాట. మనకంటే తెలివైన వాళ్ళు ఉంటారు. సరేనా? మరి కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.